ఆమె యొక్క శక్తి చాలా చాలా ఎక్కువైపోయింది. అందుకే ఆ తాటంకముల గొప్పతనాన్నే సౌందర్యలహరిలో కూడా శంకరాచార్యులు వారు ప్రస్తుతి చేశారు. చేస్తూ సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే శతమఖాద్యాది విశద కరాళం యక్షేళం కవళితవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మ, అందరూ హాలాహలం పుడితే పారిపోతే శివుడు ఎలా తాగాడమ్మా? ఆయన తరమే, ఆయన మాత్రం ఎలా తాగుతాడు? చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్ కనిరార్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. ఆ హాలాహలం ధాటికి తట్టుకోలేక అందరూ వెళ్ళి కైలాసంలో ఆయన ప్రస్తుతి చేస్తే ఆయన మాత్రం ఏమీ భయపడకుండా పార్వతీదేవికి నచ్చజెప్పి, నువ్వేం భయపడకు, నేను ఆ హలాహలాన్ని మింగేస్తాను, శిక్షింతు హాలాహలమును వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి, దాన్ని నేను భక్షింతు హాలాహలమును శిక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్, దాన్ని ఏదో చిన్న పండు రసం నోట్లో తాగేసినట్టు తాగేస్తాను అని చెప్పి తన చుట్టుంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి ఉంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ శివుడు హాలాహలమున్ సేవించే లీలతోన్ అని ఆయన వచ్చి తానే ఎదురొచ్చి దాన్ని పట్టుకుని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకున్నాడు. విచిత్రం ఏమిటంటే అది ఎడుతుంటే సముద్రాలు ఇంకి